హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను డీమార్ట్ హాల్ అయితే చేద్దాము అని అనుకుంటున్నాను. దట్ టూ సమ్మర్ స్పెషల్ చేద్దాం అనుకుంటున్నా. చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా బాటిల్స్ అనమాట. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బాటిల్స్ ఉన్నాయి. ఇవి చాలా తక్కువ కాస్ట్. చూస్తున్నారుగా ఈ బాటిల్స్ జస్ట్ 39 రూపీస్‌కే అంట. 39 రూపీస్‌కి మనకి ఈ బాటిల్ వచ్చేస్తది. ఇది హాఫ్ లీటర్ బాటిల్. అండ్ ఈ డీమార్ట్‌కి వచ్చినప్పుడు మా ఆయనకి ఎనలేని పూనకాలు వచ్చేస్తాయన్నమాట. జనరల్‌గా అమ్మాయిలకి రావాలి షాపింగ్ అంటే. బట్ మా ఆయనకొస్తే మళ్ళీ షాపింగ్ చేయడానికి అంటారా? అది కూడా కాదు. ఆయన దీంతో ఆడదాం, దాంతో ఆడదాం అని చెప్పేసి అలా ఆడుకుంటూ ఉంటాడనమాట ఫన్నీగా. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇట్లాంటి బాటిల్స్ అనమాట. ఈ మోడల్ ఆఫ్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా 39 రూపీస్ అనమాట. చాలా తక్కువ ప్రైస్‌లో ఉన్నాయన్నమాట. సమ్మర్ స్పెషల్ కాబట్టి డిఫరెంట్ మోడల్స్‌లో చాలా లోయెస్ట్ ప్రైజెస్‌లో ఉన్నాయి. ఇది ఇంకొక మోడల్. అండ్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఇవి ప్లాస్టిక్ అనమాట. ఇవన్నీ కూడా ప్లాస్టిక్. ఈ బాటిల్స్ వచ్చేసి 39 రూపీస్. అండ్ ఈ బాటిల్స్ వచ్చేసి ముందు చూపిస్తున్న బాటిల్స్ జస్ట్ 79 రూపీస్ అనమాట. చూడ్డానికి కూడా చాలా క్లాసీగా ఉన్నాయి కదా! అది 1 లీటర్ బాటిల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ మోడల్ ఆఫ్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇందులో గ్లాస్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అవి సెపరేట్ అనమాట. ఇవి చూసారా? ఇవి 250 ఎంఎల్ బాటిల్స్ 500 ఎంఎల్ బాటిల్స్ అనమాట. దీనికి జస్ట్ 21 రూపీస్ అంట. చాలా బాగున్నాయి. చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ నాకు ఇక్కడ అమెజాన్ ఫైండింగ్స్లో ఇదొకటి దొరికిందనమాట. డీ హోమ్స్కి సంబంధించి, ఐ మీన్ డీమార్ట్ బ్రాండ్కి సంబంధించి ఈ ఫ్యాన్స్ అయితే కనిపించాయి. చాలా బాగున్నాయి. అంటే మనకి సమ్మర్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయన్నమాట. అండ్ वो గాలి सेपरेट బాగానే వస్తుంది. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను షాప్ కూడా పెట్టాను. చాలా మంచిది. ఇది లెవెల్ 1. ఇదేంటి అని అంటే యాక్చువల్గా మనకి సెల్ఫ్ కోసం అనమాట. మనకు లెవెల్ 2 ఫ్యాన్ అనమాట. మనం టేబుల్ ఫ్యాన్ లాగా యూజ్ లెవెల్ 3 మినీ ఫ్యాన్ లాగా లెవెల్ 3 చాలా బాగుంది. 3 లెవెల్స్ ఆఫ్ లైట్స్ కూడా ఆపరేషన్ అనమాట. మళ్ళీ లైట్స్ కూడా నాకేమనిపించిందంటే థర్డ్ లెవెల్లో కూర్చున్నప్పుడు ఎక్కువగా మంచి కరెక్ట్ మోడీగా ఎయిర్ వస్తుంది అని అయితే అనిపించింది. అండ్ దీనికి లైటింగ్ కూడా ఉందన్నమాట. దానికి కూడా 2 లెవెల్స్ ఉన్నాయి. 2 లెవెల్స్ ఆఫ్ బ్రైట్నెస్ ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. అండ్ దాని కాస్ట్ వచ్చేసి 999. ఇంకా చిన్నవి కూడా ఉన్నాయన్నమాట. దానికంటే చిన్న సైజ్ అండ్ దానికంటే పెద్ద సైజ్ కూడా ఉన్నాయి ఫ్యాన్స్లో. సో నాకు అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది యాక్చువల్గా ఈసారి డిమార్ట్ వ్లాగ్లో. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ అనమాట. ప్లాస్టిక్ స్టోరేజ్ బాక్సెస్. ఇవి కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి. అండ్ కొత్త మోడల్స్ వచ్చాయన్నమాట. ఇది కూడా నాకు కొత్త మోడల్ అనిపించింది. కాస్ట్ వచ్చేసి 249 అంటే 250 రూపీస్ ఉంది. బాగుంది అనమాట. ఇది కూడా ప్లాస్టిక్ స్టోరేజ్. దీంట్లో ఇంకా డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా! సో డిఫరెంట్ మోడల్స్లో ఇవన్నీ కూడా డీమార్ట్ బ్రాండ్కి సంబంధించినవి ఉన్నాయన్నమాట కొన్ని. అండ్ అఫ్ కోర్స్ కొన్ని వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ కుక్లో ఇది స్టోరేజ్ బాక్స్, చిన్న స్టోరేజ్ బాక్స్. యాక్చువల్గా మాస్టర్ కుక్ స్టోరేజ్ బాక్సెస్ అన్నీ చాలా బాగుంటాయి. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్కి సంబంధించి స్టోరేజ్ బాక్స్ అనమాట. ఇది 250 రూపీస్, ఐ మీన్ 249 రూపీస్. ఇది కూడా చాలా బాగా అనిపించింది, ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట నాకు యాక్చువల్గా. ఇలాంటిది నా దగ్గర ఆల్రెడీ ఉంది కూడా, నేను ఆన్లైన్లో తీసుకున్నాను. బాగా పనిచేస్తుంది అనమాట. యాక్చువల్గా అది వాటర్ మాయిశ్చర్ని డ్రైన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట అట్లాంటి స్టోరేజ్ బాక్స్. సో మీకు కావాలి అంటే మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇది చాలా క్లాసీగా ఉంది కదా ఈ స్టోరేజ్ బాక్స్. దీని కాస్ట్ వచ్చేసి 229 రూపీస్. చాలా క్లాసీగా, చాలా నీట్గా, మంచిగా ఉంది చూడ్డానికి. అండ్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది చూసారా మీకు టేబుల్ మీద పెట్టుకోవడానికి మినీ డస్ట్బిన్ అనమాట. చాలా డీసెంట్గా, చాలా క్లాసీగా ఉంది కదా! ఇంత క్లాసీగా ఉన్న డస్ట్బిన్ చూస్తే ఎవరికైనా చెత్త వేయాలనిపించదు కదా! బట్ దీని కాస్ట్ నాకు 199, చాలా తక్కువ అనిపించింది. 200 అనమాట. చాలా బాగుండింది. ఎవరికైనా కావాలి అని అంటే ఇట్లాంటివి ప్రిఫర్ చేయొచ్చు అనమాట. మినీ డస్ట్బిన్స్ మనం జనరల్గా ఆఫీస్ టేబుల్స్ పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఇవి ఇంకా డిఫరెంట్ బాతింగ్కి సంబంధించి, ఇది ప్లేట్ అనుకోండి కోర్స్. బట్ బాతింగ్కి సంబంధించి ప్లాస్టిక్ టబ్స్, బాతింగ్ టబ్స్ అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అండ్ చాలా స్ట్రాంగ్ మెటీరియల్ తోటి ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి నాకైతే. అండ్ కోర్స్ ఇవి ఎప్పటి నుంచో ఉంటాయి, అందరు చూసినవే, కొత్త ఫైండింగ్స్ ఏం కాదు. బట్ స్టిల్ తక్కువ ప్రైస్లో ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నాను. ఇది ఇంకొక స్టోరేజ్ బాక్స్ అనమాట. దీంట్లో మనము ఏదైనా పెట్టుకోవచ్చు అంటే క్లోతింగ్ కూడా పెట్టుకుంటే కూడా బాగుంటుంది అనమాట. వార్డ్రోబ్ స్టోరేజ్కి కూడా అది బాగా యూజ్ అవుతుంది. అండ్ బకెట్స్ అండ్ ఆల్ కూడా చాలా స్ట్రాంగ్గా అనిపించాయి అండ్ తక్కువ ప్రైస్ అనిపించాయి అనమాట నాకు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము మగ్స్ చూస్తున్నాము. ఈ మగ్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాస్టిక్‌కి సంబంధించినవే ఇవన్నీ గూడా చూస్తున్నామనమాట. చాలా బావున్నాయి ఇవి గూడా. అండ్ వీటి కాస్ట్ కూడా చాలా రీజనబుల్‌గా అనిపిచ్చింది. అండ్ ఇవి గూడా ఇంకా డిఫరెంట్ మోడల్స్‌లో స్టోరేజ్ బాక్సెస్. ఈసారి స్టోరేజ్ బాక్సెస్ ఎక్కువగా కనిపించాయన్నమాట నాకు. బాటిల్స్ సమ్మర్ ఫైండింగ్స్‌లో బాటిల్స్ అండ్ ఇవి స్టోరేజ్ బాక్సెస్ ఎక్కువగా కనిపించాయి. అండ్ నేను ఇందాక చెప్పాను గదా! క్లాసీగా ఉందని చెప్పేసి. దాంట్లో గూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని కలర్స్ లేకుండా ఈసారి ఇంకా కొన్ని కలర్స్ యాడ్ అయ్యాయి. ఇది చూసారా ట్రాన్స్పరెంట్ సేమ్ మోడల్‌లో ట్రాన్స్పరెంట్ అన్నమాట. చాలా బావుండింది ఇది కూడా. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 129 అన్నమాట. చాలా బావుంది గదా! అండ్ నెక్స్ట్ ఇట్లనే డిఫరెంట్ స్టోరేజ్ బాక్సెస్ అయితే నాకు కనిపించాయి. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్‌గా అనిపించాయి. ఆఫ్‌కోర్స్ కొన్ని ఏమో అంత అవసరం లేదు అనిపించింది. బట్ కొన్నైతే చాలా తక్కువ అనిపించింది. ఇవేమో ఫ్రిడ్జ్‌కి స్టోరేజ్ అనమాట. ఇట్లాంటివి కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! అండ్ దీని కాస్ట్ వచ్చేసి 199 రూపీస్ అనమాట. ఇది కొంచెం ఎక్కువేమో అనిపించింది. బట్ చూడ్డానికైతే చాలా క్లాసీగా ఉంది. అండ్ ఇదొచ్చేసి ఫ్రూట్ బౌల్ అనమాట. బాస్కెట్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అట్లా యూస్ చేసుకోవచ్చు మనము. ఆర్ ఏదైనా డెకరేటివ్ పీస్ లాగా కూడా యూస్ చేసుకుంటే బావుంటుంది. మామూలుగా హాల్‌లో పెట్టుకొని కీస్ అవన్నీ వేసుకోవడానికి కూడా చాలా బావుంటుంది గదా! అండ్ నెక్స్ట్ ఇవొచ్చేసి బ్రషెస్ స్టోర్ చేసుకోవడానికి. జనరల్‌గా బ్రష్ మనం నార్మల్‌గా అలా పెట్టేస్తుంటాం గదా! అలా కాకుండా కొంచెం ఇట్లా దీని లోపల పెట్టుకుంటే బావుంటుందంట. అది నాకు తర్వాత తెలిసింది. అండ్ ఇంతకుముందు చెప్పాను గదా! టేబుల్ డస్ట్‌బిన్, మినీ డస్ట్‌బిన్ అని చెప్పేసి. అది ఇంకొక కలర్‌లో అనమాట. ఇది కూడా కలర్ చాలా బావుంది. డీసెంట్‌గా. బట్ వీటిలో డస్ట్ వేయాలంటేనే నాకు అబ్బా! ఇంత మంచి దాంట్లో వేయాలా అని చెప్పేసి అనిపించిందనమాట. ఇందాక కూడా చెప్పాను గదా! సో, అంత అంత బావున్నాయి. ఇవైతే చాలా క్యూట్‌గా నాకైతే చాలా నచ్చాయన్నమాట. అండ్ మిగిలినవన్నీ సోప్ బాక్సెస్. ఇవి 79 రూపీస్‌కి సోప్ బాక్సెస్. అట్లా డిఫరెంట్ ప్రైజెస్‌లో ఉన్నాయి. అండ్ ఇదొచ్చేసి గ్లాస్ జార్ అంట. ఏంటి దీనికి ఇంతకుముందే జస్ట్ 20 రూపీస్, 39 రూపీస్ ఉంది. ఇదేంటి 79 రూపీస్ ఉంది అని అనుకున్నాను. బట్ అది రియలైజ్ అయ్యేసరికి గ్లాస్ అనమాట. అండ్ దానికంటే ఇక్కడ చూపిస్తున్నది కొంచెం పెద్దగా ఉంది కదా! అది జస్ట్ మళ్ళీ 21 రూపీసే అనమాట. అది కూడా గ్లాస్ చాలా బావుంది. ఇదే బెటర్ కదా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మగ్స్ అనమాట. ఐ మీన్ కాఫీ కప్స్ కూడా బాగా ఎక్కువ వెరైటీస్‌లో కనిపించాయన్నమాట ఈసారి. చాలా బావున్నాయి. ఇప్పుడు చూపించింది 500 చేంజ్ ఉంది. అది కొంచెం ప్రైజీ అనిపించింది. బట్ చూడ్డానికైతే లుక్ చాలా బావుంది. అండ్ ఇక్కడ మళ్ళీ మా ఆయన తన ఫోటోగ్రఫీ అయితే చూపిస్తున్నాడు. వీడియోగ్రఫీ అయితే చూపిస్తున్నాడనమాట. టాలెంట్ అంతా ప్రూవ్ చేసుకుందాం అని చెప్పేసి. ఏదో ట్రై చేశాడు. ఏం చేశాడో అర్థం కాలేదు. సర్లే ఉండనిద్దాం అని చెప్పేసి అయితే ఇలా పెట్టేశాననమాట క్లిప్. సో, అన్ని కప్స్ డిఫరెంట్ కప్స్ ఉన్నాయి కదా! సో, ఆ కప్స్ అన్నీ ఒకసారి చూపిస్తానని చెప్పేసి ఇలా అయితే పెట్టేశారనమాట. సో, డిఫరెంట్ మోడల్స్‌లో డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ షేప్స్‌లో చాలా బావున్నాయి. ఇవి మనము కాఫీ కప్స్ లాగే కాకుండా కొన్ని మనకలా రౌండ్‌గా ఉన్నాయి కదా! వాటిని సూప్స్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. బట్ అవి సమ్మర్‌లో కాకుండా మనకి రెయినీ సీజన్‌లో బాగా యూజ్ అవుతది. ఇంకొక మోడల్ వచ్చేసి ఇట్లా అనమాట. డిఫరెంట్‌గా సింపుల్‌గా అండ్ డీసెంట్ ప్రైజెస్‌లో ఉన్నాయి ఇవి. ఇది జస్ట్ 99 రూపీస్. అలా డిఫరెంట్ ప్రైజెస్‌లో ఉన్నాయి ఈసారి. అండ్ నెక్స్ట్ ఇవొచ్చేసి చాలా డిఫరెంట్ కలర్స్‌లో ఒకటే మోడల్‌లో డిఫరెంట్ కలర్. పర్ పీస్ వచ్చేసి 21 రూపీస్ అంటే చాలా బాగున్నాయి కదా! అలా మొత్తం ఒకేసారి చూడ్డానికైతే చాలా నచ్చినాయి అనమాట. అలా అరే భలే ఉన్నాయే డిఫరెంట్ కలర్స్‌లో అని చెప్పేసి అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ కలెక్షన్‌లో మనకిది కుల్ఫీ మోల్డ్. జస్ట్ 21 రూపీస్‌కి కుల్ఫీ మోల్డ్. ఇదొచ్చేసి మనం సిప్పర్ బాటిల్స్ పిల్లలకి యూజ్ చేస్తాం కదా! సిప్పర్ బాటిల్స్ అండ్ గ్లాసెస్. సో, ఇది స్టీల్ గ్లాస్ సిప్పర్ గ్లాస్ అనమాట. అది కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ చాలా యూస్‌ఫుల్ అది. అండ్ ఇవొచ్చేసి నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయన్నమాట ఈ స్పూన్స్. ఎందుకు అనంటే ఇవి మామూలుగా స్టీల్ కలర్‌లో కాకుండా ఈ కలర్‌లో గోల్డ్ కలర్, రాగి కలర్ అండ్ అట్లా డిఫరెంట్ కలర్‌లో ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఇంట్రెస్టింగ్‌గా ఉండింది ఆ మోడల్ నాకు. ఇదొచ్చేసి రాగి కలర్‌లో ఉండింది. బ్రాంజ్ కలర్‌లో. అండ్ వాటి ప్రైస్ వచ్చేసి 129 రూపీస్ అనమాట ఒక సెట్‌కి. సో, ఇదండి నా డీమార్ట్ ఫైండింగ్స్ ఈరోజు. స్పెషల్‌గా నాకేమి కనిపించాయో అవైతే మీకు చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.